హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో సన్నీ లాగ్స్. ఈ రోజు అయితే మనం నెల్లూరుకి అయితే పోతున్నాం. దానికి కారణం వచ్చేసి మా ఫ్రెండ్ గారు నిన్న పవర్ ఆయిల్ అయితే అమ్మేశాడు. డబ్బులతో అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ గారు పవర్ ఆయిల్ అయితే తీసుకోబోతున్నాడు. కొన్ని ఏ పవర్ ఆయిల్ తీసుకుంటాడో అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. నిన్న పవర్ ఆయిల్ అమ్మేసిన అవి కూడా చూపిస్తాను. మా ఫ్రెండ్ గారు ఎన్ని జతలు అంటే 6 జతల దాకా అమ్మేశాడు. దాంతో 2500 దాకా వచ్చినది. ఇప్పుడైతే ఆ 2500కి ఎన్ని పవర్ ఆయిల్ తీసుకోబోతారో మనం అయితే ఈ రోజు చూద్దాం. ఏ పవర్ ఆయిల్ తీసుకుంటాడో కూడా చూద్దాం. పవర్ ఆయిల్ గురించి అంతగా నాకు తెలియదు, నేను చూపిస్తాను ఆడికి వెళ్ళి. అది పెట్ షాప్ అనుకుంటున్నా నాకు తెలిసి. చూద్దాం, ఆడికి వెళ్దాం. ఓకే. ఆ పవర్ ఆయిల్ కొనడానికి పోతా ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఆ దేవుడి దయ వల్ల అక్కడ ఉన్న వారికి ఎవరికి ఏం జరగలేదు. ఆ బండి తోలుతున్న అతను నాయుడుపేట నుంచి నెల్లూరుకి అయితే వెళ్తున్నాడంట. నైట్ నిద్ర లేకపోవడం వల్ల అన్నకి కళ్ళు మూతలు పడిపోయాయంట. ఇంకా బండి అదుపు తప్పి కిందకి దూసుకెళ్లిపోయింది. ఆ అన్నకి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నాం అనుకోబాకండి. ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్పాను. నాకు కూడా ఇలా జరిగి చావు బ్రతుకుల దాకా వెళ్ళి వచ్చాను. నాలాగా మీకు ఎవరికి ఇలా జరగకూడదని మీకు ఇదైతే చెప్తున్నాను. ఎలాగోలాగా పడిపోయిన బండిని అయితే పైకి తీసుకొచ్చేసారు. మేము కూడా అక్కడి నుంచి వచ్చేసాము. స్ట్రైట్ గా వెళ్తా ఉన్నాడు. ఆగ్రా 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 బాబు బేటే ఫోన్ మాట్లాడితే వెళ్తున్నాడా? అలవాటు అయిపోయింది అట్టోడిగా. ఆడలేదు బాబాయ్. దూరం వచ్చిందిరా మన వీడియో. దూరం వచ్చింది మన వీడియో. మన వీడియోలో ఎంత దూరం అయింది? హైదరాబాద్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. నిద్రకోట మా ఇంట్లో రాత్రిలో రాత్రి 12 గంటల ఒకటి మెసేజ్ చేసి నేనే పెట్టినా ఫోన్ చేసిన డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కాల్ ఎవరు ఈ టైంలో అని చెప్పి పెడితే, బ్రో పవర్ ఆయిల్ ఉన్నాయా, నాకు 3 ఫీమేల్ కావాలి బ్రో అన్నాడు. బ్రో 3 ఫీమేల్ అని నేను తీసుకొచ్చే బ్రో ఇంటికి అని చెప్పి మదనపల్లివాడు పెట్ షాప్ కూడా ఉన్నాడు. ఒకడు ఐడి ఇచ్చా, బ్రో ఇతను చేయండి బ్రో, మీకు ఏడకైనా వెళ్ళి అసలు నీకు 1000 కిలోమీటర్లో నువ్వు అంతరిక్షలో ఉన్నా నీకు పంపించేస్తా. అంత ముస్లిం స్ట్రీట్ రా, మొత్తం ముస్లిం స్ట్రీట్ అంతా కూడా అట్లాగా అందరు కాదు, అందరూ గుండెలో ఇక్కడ బాబాయ్ ఇప్పుడు ఏడాది రత్న వేస్తున్నాడు అంతే. ఒక నిమిషం వచ్చింది వీడియో, లాంగ్ వీడియో 10 నిమిషాలు పెట్టాల్సిన వీడియో 1 నిమిషం వచ్చాక మనం ఇద్దరు అయినారా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే నెల్లూరుకి వచ్చేసాం. మా ఫ్రెండ్ మా బ్రో కాడికి అయితే, అంటే మన వీడియో చూసి ఫోన్ అయితే చేశాడు. చూడండి, అక్కడ కొన్ని పవర్ ఆయిల్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. హోంవర్క్స్ గాన రోడ్డు పక్కనే కనబడుతున్నాయి కొన్ని పవర్ ఆయిల్ వచ్చేసి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, లోపల పదరండి చాలా ఉన్నాయి. లోపల బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లక్ష్మణ్ రెడీయా? ఓకే గో. చూడండి, ఇవే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే హై ఫ్లైట్ అన్నది. మార్నింగ్ 8 o'clock లేస్తే ఈవినింగ్ 6:50 దాకా ఎగురుతాయి. ఇవన్నీ అవే వచ్చి స్టేడియం దగ్గర ఇది చూడడానికి మామూలు నాటు పౌరం లాగే ఉంటది. సాయంత్రం దాకా ఎగిరే పౌరం ఇది కిందనే ఎగరదా కనిపిస్తా ఉంటది. ఇదైతే ఇవి హై ఫ్లైట్స్ ఇవి అని. ఇవి నా పెద్ద ఓన్ బ్రీడ్. ఇవి మన ఇంట్లోనే పుట్టే, మన ఇంట్లోనే పెరిగి, మన ఇంట్లోనే సావాలి. అయితే బ్రో మీరు ఎప్పుడు టైం పెట్టుకున్నారు బ్రో? నేను దాదాపు ఎట్ట కాకపోయినా 12 సంవత్సరాలు సాగుతున్నా. 12 సంవత్సరాల నుంచి. ఓకే. ఈ బ్రో ఈ కింద చోటెల్ లైనేజ్ అంటారు. ఇవి పౌరం అయితే ఎక్కువ గుంటూరు సైడ్ ఎగరుతుంది పౌరం. ఇది ఆల్మోస్ట్ మన దగ్గర చాలా తక్కువ దొరకడం ఈ ఆంధ్రాలో. గుంటూరులో అయితే బాగా దొరుకుతాయి, బాగా ఎగిరే పౌరాలు అవి అని. బ్రో మీరు పెట్ షాప్? ఆల్మోస్ట్ ఇంత ముందు నేను పెట్ షాప్, ఇప్పుడు పెట్ షాప్ తీసేసి ఓన్ గా ఇంట్లోనే బ్రీడింగ్ పర్పస్ మొత్తం షాప్ తీసేసి ఇప్పుడు మళ్ళీ పెట్టాలని లేదా? ఫామ్ పెట్టి తర్వాత పెట్టాలని. ఇప్పుడు మాకు ఆ 3 పవర్ ఇస్తున్నాం. 3 ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలన్నా పేరు ఇస్తాను. కావాలంటే వీటిలో ఈ మెయిల్ కావాలన్నా ఇస్తాను. ఇంకా అయితే దీంట్లో ఇక్కడ మెయిల్ ఉంది, ఈ మెయిల్ ఇస్తాను. ఆల్మోస్ట్ ఇవే ఇస్తాను.
దాన్ని మెయిల్ వేరే వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళకి ఇచ్చేది, లేకపోతే మీకు ఇచ్చేది. ఓకే ఓకే బ్రో. ఎవరైనా కొనుక్కోవాలంటే అమ్ముతావు. అమ్ముతాం. గేట్ మన దగ్గర బోట్స్ కానీ క్యాట్స్, డాగ్స్ మొత్తం అవైలబుల్ గా ఉంటాయి. క్యాట్స్, డాగ్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. కావాలంటే చెప్పించి పెడతాను కావాలంటే. ఇప్పుడేం లేవు. ఇప్పుడు ప్రెసెంట్ క్యాట్ ఉంది. చూడండి, క్యాట్ చూడండి, మంచి క్యూట్ గా ఉంది. ఫ్రెండ్స్, మనం కొనుక్కోబోతున్న పిల్టీలు ఫార్నాలు అయితే ఇవి. వాటికి షేప్ వేస్తున్నాడు ఎక్కడ లేకుండా. మనం పట్టుకొని చూద్దాం అంటే తెలియట్లేదు. కొన్ని ఎగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవేం పర్వాలేదు తెలుసు నీకా? హై ఫ్లేయర్స్. ఐఫ్లేస్ బ్రో ఇది చిక్ తీసినట్టుందా? అది ఒకటి తీసింది, ఇక్కడ తీసింది చిక్కు ఉన్నది. ఓకే ఓకే. ఇది మార్నింగ్ వచ్చింది బయటికి. ఓకే, బాగున్నది. వీటి మమ్మీ డాడీ ఇవి, దీని మమ్మీ డాడీ అవి. ఆల్రెడీ ఎగరుతుంది, కనిపించదు. సాయంత్రం 6:30 7 దాకా కనిపించదు. దిగేటప్పుడు మనం లైట్లు వేసుకొని నించుకోవాలి చిన్నగా. చూసుకో నువ్వు ఏం కావాలో. మళ్ళీ వీడియో నేనైతే నీకే టాప్ క్వాలిటీ మేయాలి. ఓకే ఓకే. ఉన్నాయి రీసెంట్ 1 వీక్ అయింది తెప్పించి. చూడు ఏం కావాలో. కాదు బ్రో, మేము తెచ్చాం, మాది పట్టేశారు వేరే వాళ్ళు. 10 జతలు ఎత్తుకెళ్ళిపోయారు. మంచిది ఏమన్నా ఫీమేల్ ఉంటే తీసుకెళ్ళి వేసుకోవచ్చు అన్న. మనకి ఇబ్బంది లేకుండా వైట్ కానీ. ఈ జత అయితే బ్రీడింగ్ పర్పస్ వేరే లెవెల్ ఉంటాయి. పిల్లలు అయితే కొందనకం తోలుకోవచ్చు. సేమ్ కలర్ ఉంది మా దగ్గర, బోర్డు సేమ్ కలర్, హై ఫ్లేయర్స్ ఇచ్చాం. ఏంటంటే అసలు మెయిన్ చెప్పండి, రెండింటికి అమ్మ అది ఆ లాస్ట్ లో ఉంది కదా, మేల్ వేరేది, ఫీమేల్ అది ఫీమేల్. మేల్ వేరేది, సేమ్ ఒకటే కలర్ వచ్చింటది, సేమ్ మదర్ లాగే వచ్చింది. అందుకోసం ఆఫ్ పెట్టుకోమంటాను. మెయిన్ కలర్ లో వస్తేనే ఆఫ్ అయింది. ఈ రెండు పేరు అది ఎంత పడుతుంది సింగిల్ అయితే? సింగిల్ ఒకటే 1200 పడుతుంది అన్నమాట. ఎందుకంటే రెండింటికి ఫాదర్ ఇది మన దగ్గర ఎగిరింది. దీని ఫీమేల్ ఎగురుతుంది, గుడ్లు వచ్చేస్తున్నాయి. అదేదో ఎగిరిపోయింది ఉదయాన్నే ఎగిరేస్తే. 6:30 ఎగిరేసా. ఇది బాగుంది కదా ఇది. క్వాలిటీలు అంత దూరం చెప్పుకోవాలా. మామూలు చూస్తాం, నాకు చూడండి ఇబ్బంది లేదు. అంటే నాకు అంతకు తెలియదు బ్రో బోరాల గురించి. ఈడైతే బాగా చూస్తాడు. ఈడికే ఇప్పుడు 12 years నుంచి పెంచుతున్నావా? 12 సంవత్సరాలు పైన పెంచుతాను. నాకు తెలిసి 12 సంవత్సరాలు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి 12 సంవత్సరాలు. ఇంత ముందంటే పెంచుతామన్నా. అప్పుడంటే ఏం తెలియదు. అప్పుడైతే నేను అప్పట్లోనే ఒక వారం 1500 2000 పెట్టి తెప్పించా తెలియక. తర్వాత తెలుసుకొని 2 పేరు. నువ్వెప్పుడు టైం పెంచుతున్నావురా? నేను నా 4th నుంచి. నువ్వు 4th క్లాసా? 4th క్లాసా? అప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటారా? 4th క్లాస్ అంటే చూసుకో. చెప్పు, నువ్వు తెలియదా నువ్వు ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నావా? అది మోసుకుంటాను అంతే. నేను 4th అంటే చూడు, ఇది ఒక 15 అబో, 15 years నుంచి. అబో ఎక్కువ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ పవర్ ఆ పవర్ అయితే తీసుకున్నాము. మన బ్రో అయితే 1800 కి అయితే ఇచ్చాడు. 1800 కదా బ్రో? 1800 కి అయితే ఇచ్చాడు. మన వీడియో చూసే మనకి మెసేజ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అంత దూరం వచ్చి తీసుకున్నామంటే ఈ బ్రో వాళ్ళేను. మన బ్రో అయితే 1800 ఇచ్చాడు. మామూలుగా ఎంత తీసుకున్నావు బ్రో వీటిని? ఇవి మన ఇంట్లో పుట్టినవే కాబట్టి మామూలుగా మామూలుగా అయితే 4000 5000 అమ్ముకోవచ్చు ఆ పవర్. దూరం నుండి వచ్చారు అని చెప్పి 1800 ఇచ్చాడు బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇంకో పవర్ ఇది కదా తీసుకున్నా. అదిగో చూడండి బ్రో, ఈ పవర్ అయితే తీసుకున్నాం. ఈ 2 పిల్టీలు కొడతాయండి. వీటికి జాతి ఏం పేరు బ్రో? గ్రోబాజ్. ఓకే. మీకు ఎవరికైనా బీగాలు కావాలంటే మన బ్రో అయితే అమ్ముతాడు. మాకు మెసేజ్ చేస్తారంటే బ్రో ఐడి చెప్తాను, మెసేజ్ చేసుకోవచ్చు. ఇస్తావు కదా బ్రో? ఇస్తాను. ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్. ఓకే. మళ్ళీ విజయవాడ అటు అవతల నుంచి అడతారు. నువ్వు ఎక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలుగుతాను, లేకపోతే లేదు. ఓకే. చూడండి, ఈ వీడియో అయితే మనం తీసేస్తున్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి వీటిని ఎగరేసి చూద్దాం. పల్టీలు ఎగరతాయి, పల్టీలు కొడతాయంట. మనం వీడియోలో ఫస్ట్ టైం అనమాట ఈ పల్టీలు కొట్టే పవర్ చూపిస్తున్నా. ఓకే.
సో ఫ్రెండ్స్ పొద్దున 8 గంటలకైతే వెళ్ళాను. ఇప్పుడు 12 కావాల్సిన టైం మధ్యాహ్నం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పావురాయిలో ఒక జత అయితే తీసుకుని వచ్చాం. ఒక పేరు అంటారు దీన్ని, ఒక పేరు అయితే తీసుకుని వచ్చాం. ఇప్పుడు మనం పెల్టీలు కొట్టేది ఎగరాలు చూపించాలంటే ఇవి ఒకసారి వదిలితే వెళ్ళిపోతాయి పైకి, ఇంకా రావు మన కాడికి. ఇంకా అందుకని చెప్పి కొద్ది రోజులు అలవాటు అయినాక ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను ఆ పల్టీలు కొట్టేది కూడా. ఇప్పుడైతే అక్కడ మనం వదిలేద్దాం వీటిని. ఇవి చాలా భయపడిపోఉన్నాయి, అన్ని బండిలో తీసుకుని వచ్చా లోపల. ఇంకైతే ఇప్పుడు పోయి వదిలేద్దాం. ఓకే బాగున్నాయి. ఇదే ఇక నుంచి మీ ఇల్లు రోజుకి. కొత్త ప్లేస్ కదా, అలవాటు అవడానికి కొద్దిగా టైం పడుతుంది అట్లకి. మీకు ఇట్టే ఉంటాయి ఇయ్యా లోపల పోవా, లోపలేవా సపరేట్గా పెడతావు రోజు అంటే వీటిని అలవాటు చేయాలి కదా ఇల్లు పౌరాలకి. కొద్ది రోజులు అటు పడితే తర్వాత నుంచి పెడతా. ఓకే ఓకే కదా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బయట సీ యూ.